రైతు బంధు కాతది అక్రమాల వింతు. ఇందుకు మీ దగ్గరున్న ఆధారాలేంటి? ఏ ఎవిడెన్స్లతో ఈ మాటలంటున్నారు? ఇదేగా మీ ప్రశ్న. అయితే మనం అర్జెంటుగా ఖమ్మం జిల్లా వెళ్లాల్సిందే. 1-2 కాదు, ఏకంగా 3000 ఎకరాల నిరుపయోగమైన సాగుకు ఆమోదయోగ్యం కాని భూములకు గత పాలకులు అక్రమంగా రైతు బంధు ఎలా ఇచ్చారో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. రైతు బంధు అక్రమ విందు. గత ప్రభుత్వంలో రైతు బంధు పంపిణీలు అవకతవకలు, ఆధారాలతో సహా బయటపడుతున్న రైతు బంధు అక్రమాలు. సాగుకు ఉపయోగకరంగా లేని భూములకు సైతం రైతు బంధు. ఒక్క ఖమ్మం జిల్లాలోని 3000 ఎకరాల గుర్తింపు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకంలో ఖమ్మం జిల్లాలో భారీగా అవినీతి చోటు చేసుకుంది. మరోవైపున సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు బంధు వర్తింపజేసినటువంటి అధికారులు వెంచర్లకు, అదేవిధంగా గుట్టలకు, అదేవిధంగా దేనికి పనికిరాని సేద్యం లేని భూములకు సైతం కూడా రైతు బంధుని పంపిణీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఖమ్మం జిల్లాలో రైతు బంధు పంపిణీలో భాగంగా అవకతవకలు జరిగినట్టు ఆధారాలతో సహా అధికారుల సర్వేలు బయటపడుతున్నాయి. సాగుకు పనికిరాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇంకా ఎన్నో అనర్హమైన వాటికి సైతం రైతు బంధు ఇచ్చిన దాఖలాలు బయటపడుతున్నాయి. సాగులో ఉన్న పంట పొలాలతో పాటు సాగుకు పనికిరాని భూములకు కూడా రైతు బంధు మంజూరు చేసిన గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. చివరకు రియల్ వెంచర్లకు, కోళ్ల ఫారాలకు, ఇసుక బట్టీలకు, ఫంక్షన్ హాళ్లకు, గోడౌన్లకు కూడా రైతు బంధు మంజూరు చేసినట్టుగా బయటపడుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలోని పల్లెపల్లి, రఘునాథపాలెం, వి వెంకటాయపాలెం, దంసలాపురం, ప్రకాష్ నగర్, అల్లీపురం, కొదుమూరు రెవెన్యూ పంచాయతీల్లో నిరుపయోగంగా పడి ఉన్న భూములకు, వెంచర్లకు కూడా రైతు బంధు పథకం ఇచ్చినట్టు ఈ మొత్తం 3000 ఎకరాలుగా సర్వే అధికారులు గుర్తించారంటే పరిస్థితి ఏమిటో చూసుకోవచ్చు. 184 సర్వే నెంబర్ నుంచి 205 సర్వే నెంబర్ వరకు వెంచర్ వేసి 19 ఎకరాలు ఉందండి. ఇది గత 3 రోజులుగా మేము సర్వే చేస్తున్నాము. రెవెన్యూ వాళ్ళు మేము కలిసి ఇట్లా నక్షా కానీ మాకు ఇచ్చిన రైతు బంధు పడే రైతుల లిస్టు ప్రకారం కానీ వచ్చి ఆ సర్వే నెంబర్కి వెళ్ళి ఫిజికల్గా వెరిఫై చేసి మేము అలాగే కేఎల్ఎం మ్యాప్స్ అని మాకు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇచ్చిన మ్యాప్స్ కూడా అసిస్టెంట్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహిస్తున్నామండి. ఖమ్మం ప్రకాష్ నగర్ సర్వే నెంబర్ 184, 184/A, 185, 186, 187, 188, 189, 190, 190, 191, 192/Aలో ఉన్న నిరుపయోగంగా సేద్యానికి పనికిరాని భూములను వెంచర్స్ వేసి ప్లాట్స్ గా చేసి అమ్మకాలు కొనసాగించారు. దీనికి కూడా రైతు బంధు పథకం పొందారా యజమానులు? ఈ అంశంపై అధికారుల మాటేంటో మీరే వినండి. సర్వే నెంబర్ వారీగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామండి. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో మేము సర్వే నెంబర్ గుర్తించడం రెవెన్యూ వారి బాధ్యతగా, ప్లస్ పంట వేస్తుందా లేదా వ్యవసాయ శాఖ బాధ్యతగా మేము ఇద్దరం జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా రెవెన్యూ శాఖ వారు ఇచ్చినటువంటి కేఎంఎల్ ఫైల్స్ ద్వారా కూడా మేము సర్వే నెంబర్ ఎగ్జాక్ట్గా గుర్తించడం జరుగుతుంది. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఏ పంట వేసారా లేదా, ఇది వ్యవసాయ యోగ్యానికి పనికొచ్చిద్దా లేదా అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము గతంలో చెప్పినట్టు 469 ఎకరాలు ఖమ్మం అర్బన్ మండలం పరిధిలో మేము గుర్తించడం జరిగింది. అవి సాగుకు పనికిరాని భూములన్న విషయం అలా ఉంచితే, ఆ భూముల్లో సీసీ రోడ్లేసి ఇల్లు, వాకిళ్లు, గోడౌన్లు, కోళ్ల ఫారాలు, ఫంక్షన్ హాళ్లు ఉన్నట్టు స్పష్టంగా కనిపించిన ఆయా భూ యజమానులకు సైతం రైతు బంధు ఇవ్వడమన్నది ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న వినిపిస్తోంది. కొన్ని వేల ఎకరాలు కూడా అధికారులు గుర్తించారు. ఇంకా ఇది మొదలుకుంటే ఇది ఖమ్మం నగరంలో రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ దగ్గర నుంచి ఇది మొదలుకుంటే చాలా వరకు కూడా ఇదన్నీ విలువైన భూముల మొత్తానికి కూడా అది ఈ అధికారులు చేసినటువంటి ఇక నిర్వాహకం తోటే చివరకు రైతులకు కూడా ఒకవైపున వెంచర్స్ వాళ్ళకు కూడా లాభకరంగా ఇదంతా కూడా వాళ్ళకు ఉపయోగకరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఖమ్మం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్లో కావచ్చు, మరోవైపున చూసి ముస్తాఫ్ నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతం అంతా కూడా దంసలాపురం పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందనేది అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం గత
ఆ 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి సర్వేకి 3,000 ఎకరాల వరకు 3,500 ఎకరాల పైగా ఇలాంటి ఏది వెంచర్ చేస్తున్న ల్యాండ్లు కావచ్చు, అదేవిధంగా గుట్టలు కావచ్చు, మరోవైపున వివిధ రకాలుగా కమర్షియల్గా ఉన్న వాటికి కూడా రైతు బంధు వాళ్ళు లబ్ధి పొందిన నేపథ్యంలో వాళ్ళన్నిటిని గుర్తించారు అధికారులు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.